అందరికీ మీకు ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నా ఈరోజు. బంగారం, వెండి బాగా పెరిగిపోయింది కదా! కత్తుకుత్తో డబ్బులుంటే బంగారం, వెండి కొనేసుకుందాం. ఆహ్, వెండయితే 18,00,000 అయిపోయిద్దంట వచ్చే ఏడుకల్లా అని బాగా టాకొచ్చేసింది కదా! వెండనేది మనం కొనుక్కున్నాం అనుకోండి, అది మళ్ళీ మనకి బ్యాంకులో పెట్టుకొని అవసరానికి డబ్బులివ్వటానికి ఉపయోగపడదు. అదే బంగారం అనుకోండి, మనం ఆర్నమెంట్ కొనుక్కున్నా కూడా మనం బ్యాంకులోకెళ్తే లోన్ ఇస్తారు. అర్జెంట్ అర్జెంట్ అంటే అందుకని వెండి మీద దృష్టి పెట్టకుండా పెరిగిందని చెప్పి డబ్బులున్న వాళ్ళు కొంచెం పర్లేదు, వీలు కలిగిన వాళ్ళైతే పర్లేదు మనకి అనుకున్న వాళ్ళు వెండి కొనుక్కోవచ్చు. కానీ కొంచెం మధ్య తరగతి వాళ్ళు మన దగ్గర ఒక రూపాయి ఉంటే కొనుక్కొని దాచుకుందాం అన్న వాళ్ళు మాత్రం వెండి మాత్రం తీసుకోబాకండి. బంగారం మాత్రం కొనుక్కుంటే మీకు అద్దద్దంటే బ్యాంకులో పెట్టుకునైనా సరే డబ్బులు తెచ్చుకోవచ్చు కదా! వెండి అనేది మనం మార్చుకున్నా కూడా చాలా తక్కువ వచ్చిద్ది. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా! వెండి మారిస్తే ఏమీ రావు. మనం కాలు పట్టాలు తీసుకున్నా కూడా మారిస్తే ఏమొచ్చిద్ది? ఏమీ రావు, వచ్చేయి కాదు. అదే బంగారం అనుకోండి, తరిగిపోయినా కొంచెం కొంచెం వస్తది. అదే షాపుల్లో అయితే మనకి హాల్మార్క్ బంగారం అనుకోండి, ఇంకా అదే మొత్తం అదే వస్తుంది కాబట్టి మీరు మిడిల్ క్లాస్ వాళ్ళంతా కొంచెం అమౌంట్ దాచుకున్న ఆడవాళ్ళందరూ బంగారం మాత్రమే కొనుక్కోండి. వెండి జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే వెండి మార్చుకున్నా ఉపయోగపడదు. బ్యాంకులో పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోరు కాబట్టి బంగారం కొనుక్కుంటేనే కొంచెం తక్కువ వెండి ఎక్కువ పెరుగుతుందని కొనుక్కున్నా కూడా వేస్ట్ కదా! అందుకే కొంచెం పెరిగినా కూడా బంగారమే కొనుక్కొని ట్రై చేస్తే మనకి ఆపదలో ఉన్నప్పుడు బంగారం ఉపయోగపడిద్ది. వెండి అయితే మనం అమ్ముకుంటే ఏమీ రాదు, సగానికి సగం కూడా రాదు. అందరూ ఆలోచించుకొని ఓ బుడబడ కొనేసుకోకుండా డబ్బులుంటేనే కొనుక్కోండి ఏదైనా.